సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్కి స్టెప్ బై స్టెప్ ఈజీగా మన మొబైల్లో ఎలా అయితే అప్లై చేసుకొని నేను ఈరోజు మన వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఈజీగా మీ ఎస్ఎస్సి సిజిఎల్కి అయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే దీనికోసం మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి టూ అప్లికేషన్స్ అనేవి రెండు అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ రెండు అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మై ఎస్ఎస్సి అని సెర్చ్ చేసి మై ఎస్ఎస్సి అనే ఒక యాప్ అయితే వస్తుంది. ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఆధార్ ఫేస్ ఆర్టీ అని ఒక యాప్ అయితే ఉంటుంది. ఫేస్ ఆర్టీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఆధార్ ఫేస్ ఆర్టీ అయితే ఒక డిఫాల్ట్ యాప్. ఎక్కడైతే మీ అప్లికేషన్స్లో అయితే ఎక్కడ కనిపించదు. ఇది డిఫాల్ట్గా ఒక సాఫ్ట్వేర్ లాంటిది. డిఫాల్ట్గా మనం ఎప్పుడైతే ఎస్ఎస్సి సిజిఎల్కి అయితే అప్లై చేస్తున్నామో అప్పుడు డిఫాల్ట్కి అనేది యాప్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ మనం ఎస్ఎస్సి సిజిఎల్ని ఓపెన్ చేద్దాం. ఎస్ఎస్సి సిజిఎల్ని ఓపెన్ చేశాక లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. లాగిన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేశాక క్యాండిడేట్ లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఉందిగా, క్యాండిడేట్ లాగిన్ ఆర్ సైన్ అప్ దగ్గర ఇక్కడ మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్కి ఎప్పుడైనా ఎస్ఎస్సి సిజిఎల్ అనే కాదు మీ అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ లాగిన్ అయితే అయిపోండి. లేదు మీరు ఫస్ట్ టైం ఇప్పుడు విజిట్ చేసేది ఈ వెబ్సైట్కి, నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఈ ఎస్ఎస్సి వెబ్సైట్కి నేను ఫస్ట్ టైం రావడం అనుకుంటే ఇక్కడ కింద స్క్రోల్ చేశాక కింద రిజిస్ట్రేషన్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక ఇంపార్టెంట్ నోటీస్ ఒకసారి చూసుకోండి. వన్ టైం ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. ఒక్కసారి మీరు ఎస్ఎస్సికి విజిట్ చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఈ నెంబర్ మీద 100 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే కుదరదు. వన్ టైం రిజిస్ట్రేషన్ మాత్రమే. మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. కింద స్క్రోల్ చేశాక కంటిన్యూ అని క్లిక్ చేసింది. కంటిన్యూ తర్వాత క్లిక్ చేశాక ఇక్కడ ఒక మన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మన ఇన్ఫర్మేషన్ దానికి చేయండి. ఏదైతే ఫస్ట్ ఎంటర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అనేది ఎంటర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక మళ్ళీ వెరిఫికేషన్ ఆధార్ కార్డ్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. చేశాక నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే కన్ఫర్మేషన్ ఇవ్వండి. క్లిక్ ఎస్ ఓకే డన్. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఇవ్వండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే సెండ్ ఓటీపీ అని దాన్ని క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ. నెక్స్ట్ ఓటీపీ అయితే మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏదైతే ఆల్రెడీ ఆధార్ కార్డు మీద రిజిస్ట్రేషన్ అయిన మొబైల్కి మనకైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ సింపుల్గా మీరు ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అయిపోయింది. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ క్యాండిడేట్ నేమ్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే ఉంది 10th మెమో మీద ఏ పేరు అయితే ఉందో అదే పేరుని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నా పేరైతే వచ్చేసి నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేశాక వెరిఫికేషన్ మళ్ళీ ఆ నేమ్ని మీరు ఏదైతే ఫస్ట్ ఎంటర్ చేశారో దాన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్, ఎప్పుడైనా మీ నేమ్ చేంజ్ చేశారు. నేనైతే చేసుకోలేదు. మీరైతే చేసుకుంటుంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదంటే నో అనే నేనైతే జెండర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ వెరిఫికేషన్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ జూన్ 2003 26/6/2003 మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేశాక మళ్ళీ ఫాదర్ నేమ్ వెరిఫికేషన్ చేసుకోండి. ఒకసారి ఫాదర్ నేమ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి మదర్ నేమ్ ఎంటర్ చేయండి. కిందకి స్క్రోల్ చేశాక మదర్ నేమ్ని వెరిఫికేషన్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ ఇక్కడ కిందకి స్క్రోల్ చేశాక మదర్ నేమ్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ మీ 10th క్లాస్ బోర్డు ఏదైతే మీ 10th క్లాస్లో చదివిన బోర్డు అయితే ఉందో అదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, నేనైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, అలాగే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒకవేళ మీరు ఆంధ్ర నుంచి మీ బోర్డు అయితే ఆంధ్ర అయితే ఇక్కడ ఆంధ్రాని సెలెక్ట్ చేసుకుని, నేనైతే తెలంగాణ కాబట్టి నేను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఎంటర్ చేస్తున్నాను. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోండి వచ్చేసి వెరిఫికేషన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ రూల్ నెంబర్ 10th హాల్ టికెట్ రూల్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. నేను జస్ట్ మీకోసం నార్మల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీకోసం మళ్ళీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి సంథింగ్ అయితే నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఆ రూల్ నెంబర్ని ఎంటర్ చేశాక కిందకి స్క్రోల్ చేసుకున్నట్టే వెరిఫికేషన్ రూల్ నెంబర్. ఇక్కడ మీ రూల్ నెంబర్ని అయితే వెరిఫికేషన్ చేయండి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ 2021. నేను సపోజ్ 2021లో పాస్ అవుట్ అయ్యారు 10th క్లాస్. 2021 అని సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ మీరు 2020 లేకపోతే 2019, 2018 ఏ ఇయర్లో అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ని మాత్రం ఇక్కడ మనం వెరిఫికేషన్ దాన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుని దాని తర్వాత కింద స్క్రోల్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైయర్ సెకండరీ ఉంది, హైయర్ సెకండరీ సెలెక్ట్ చేసుకుని ఒకవేళ లేదు బ్రో నేను హైయర్ సెకండరీ చేయాలి డిప్లొమా చేసుకుంటే డిప్లొమా ఎంటర్ చేయండి, గ్రాడ్యుయేషన్ చేసుకుంటే గ్రాడ్యుయేషన్ ఎంటర్ చేయండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసుకోండి. నాట్ మీ పోస్ట్కి తగ్గ ఫామ్ కాదు ఇక్కడ అడిగేది, ఈ పోస్ట్కి తగ్గ ఎడ్యుకేషన్ కాదు అడిగేది, మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. సో మీరు ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు డిగ్రీ చేసుకుంటే డిగ్రీ అని ఎంటర్ చేయండి, గ్రాడ్యుయేషన్ ఇంటర్ చేస్తుంటే ఇంటర్ అని ఎంటర్ చేయండి, మీరు కొంచెం హైయెస్ట్ ఎడ్యుకేషన్ 10th అని ఉంటే 10th అని ఎంటర్ చేయండి. హైయర్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి, గ్రాడ్యుయేషన్ మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ మీ గ్రాడ్యుయేషన్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఫస్ట్ సపోజ్ నేను మీకోసం జస్ట్ ఏదో శాంపుల్ కోసం ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యా. సో ఇది మీకోసం మాత్రం జస్ట్ శాంపుల్ మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలని చూపిస్తున్నాను కాబట్టి నేను ఏదో ఒక సంథింగ్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. వెరిఫికేషన్ క్యారియర్ మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఆ నెంబర్ని అయితే వెరిఫికేషన్ చేసుకోండి. నెంబర్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే సెండ్ ఓటీపీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడిని మీరు ఎంటర్ చేయండి. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే వెరిఫై క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అని ఉంది. మళ్ళీ మీరు ఎంటర్ చేసి ఫస్ట్ టైం ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడిని మళ్ళీ కింద వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కింద సెండ్ ఓటీపీ అనేది సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన మెయిల్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని జస్ట్ సింపుల్గా ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది. సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మన అకౌంట్ అయితే రిజిస్టర్ అయిపోతుంది. వన్స్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయాక మీ మొబైల్కి అయితే ఒక SMS వస్తుంది, మీరు SSCలో రిజిస్ట్రేషన్ అయ్యారు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది, దీంతో పాటు మీకు పాస్వర్డ్ అనేది అయితే మీకు ఇస్తుంది. నా ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీకు వచ్చిన పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయండి. నా సబ్మిట్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీరు క్రియేట్ ద పాస్వర్డ్ అని అయితే ఆప్షన్స్ ఇస్తుంది, అక్కడైతే మీరు క్రియేట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదంతా అయిపోయి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మీ బ్యాక్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి కిందకి పాస్వర్డ్ ఒకసారి మీ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేనైతే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేయ కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ క్యాప్షన్ అయితే ఇస్తుంది. ఆ క్యాప్షన్ని మీరు యాస్టిస్ పేస్ట్ చేసుకోండి. కింద పేస్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ అని కింద అయితే కనిపిస్తుంది. ఆ లాగిన్ని క్లిక్ చేయగానే మీరు అకౌంట్కి అయితే లాగిన్ అయిపోతారు. లాగిన్ అవ్వగానే నేనైతే లాగిన్ అయిపోయా. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. కింద డాష్ బోర్డ్ని క్లిక్ చేయగానే లైవ్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి నుంచి ఏవైతే అప్లికేషన్స్ పడ్డాయో ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. మీరు దీంట్లో ఏ అప్లికేషన్స్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎగ్జామ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నేనైతే CGLకి అప్లై చేద్దాం అనుకుంటున్నా. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ CGL అంటే ఏం లేదు, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్. నేనైతే CGL అప్లై చేద్దాం అనుకున్నా కాబట్టి ఇక్కడ కింద CGLకి అప్లై అని కనిపిస్తుంది. అప్లై అని క్లిక్ చేశాక మీరు ఏదైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చారుగా, ఇవి ఫస్ట్ ఫామ్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏవైతే ఇచ్చారో డేటా, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా ఏవైతే ఇచ్చారో ఇవి ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి
అయి ఉంటాయి. సో మీరు దాన్ని ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని జస్ట్ సింపుల్గా కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే చాలు. ఎందుకంటే ఆటోమేటిక్గా మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏవైతే పర్సనల్ డేటా ఇచ్చారో అవే యాస్టిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అయ్యే మీరు ఫిల్ చేయాల్సిన ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అవి ఫిల్ అయి ఉంటాయి. మీ పర్సనల్ రిజిస్ట్రేషన్ నుంచి మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తీసుకుంటుంది. సో మీరు దాన్ని ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే చాలు. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నేనైతే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందని అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రాడ్యుయేషన్. సో నేను గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కిందకి క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్. నేను ఈ పోస్ట్కి దేనికైతే ఏ ఎడ్యుకేషన్ ద్వారా ఈ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, బట్ సపోజ్ ఈ పోస్ట్కి సీజీఎల్ పోస్ట్కి అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో నేను గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ లేదు, నేను ఇంటర్ బేస్ బ్రో అంటే ఇక్కడ మీరు ఇంటర్ అనేది ఆప్షన్ లేదు. సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. సో నేనైతే గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఏ స్టేట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 20.1 ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ నో. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్లో మీ ఏంటి మీ స్టేటస్ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా, లేకపోతే పాస్ అయ్యారా, లేకపోతే డ్రాప్అవుట్ అయ్యారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను పాస్ అయిపోయాను కాబట్టి జస్ట్ నేను పాస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ వచ్చేసి నాది పాస్, నేనైతే పాస్ అయిపోయాను. సో నేను దాన్ని పాస్ అని వచ్చాను. నెక్స్ట్ కిందకు వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ పాస్. నేను నెక్స్ట్ పాసింగ్ ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయ్యావు అనేది ఇక్కడైతే మీరు ఇవ్వాలి. నేనైతే 2024లో అయితే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ నేనైతే 2024లో అయితే నేను పాస్ అవుట్ అయ్యా కాబట్టి 2024 అనేది సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ కిందకు వచ్చేసి 20.3కి వచ్చేసి స్టేట్ యూటీ ఆఫ్ యూనివర్సిటీ, మీ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చదివారు, మీ ఇన్స్టిట్యూషన్ ఏ స్టేట్లో ఉన్నది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే తెలంగాణలో చదివా కాబట్టి నేనైతే తెలంగాణ, నా స్టేట్ వచ్చేసి నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఆంధ్రాలో మీ ఎడ్యుకేషన్ మీ ఇన్స్టిట్యూట్ అనేది ఆంధ్రాలో ఉంటే ఒకవేళ ఆంధ్ర అని సెలెక్ట్ చేసుకుని, నా ఇన్స్టిట్యూట్ వచ్చేసి తెలంగాణలో ఉంది కాబట్టి నేనైతే తెలంగాణ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కిందకు వచ్చేసి నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, నేను కిందకు వచ్చేసి నెక్స్ట్ మీరు ఏ యూనివర్సిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కాకతీయ యూనివర్సిటీ, నేనైతే కాకతీయ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాను. కిందకి స్క్రోల్ చేస్తే నీ రూల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ గ్రాడ్యుయేషన్ లెవెల్ రూల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రూల్ నెంబర్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ నేనైతే నా రూల్ నెంబర్ ఎంటర్ చేసేసాను. మీ రూల్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ రూల్ నెంబర్ ఎంటర్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే పాస్ అయ్యి కాబట్టి CGPA అని ఉందిగా, దాంట్లో నా పర్సంటేజ్ అయితే ఎంటర్ చేస్తున్నా. 8.35 అయితే నా పర్సంటేజ్ అవుట్ ఆఫ్ 10. నేనైతే నా పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సక్సెస్ అని అయితే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నెక్స్ట్ వెదర్ యువర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. నేను ఫ్రెష్ అండి, నేనైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంతకుముందు ఏ సర్వీస్లో అనేది లేదు. సో నేను నో అని ఎంటర్ చేస్తున్నాను. వెదర్ సీయింగ్ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ నో అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కిందకు 23 పాయింట్ వచ్చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎస్ఎస్సి వెబ్సైట్కి అయితే మీరు ఇవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి సో ఎస్ అని క్లిక్ చేసుకోండి. 23 వచ్చేసి ఎస్ అని క్లిక్ చేయండి. ఎక్స్ అని క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది. సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోండి. మీ డేటా అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ డేటా అయితే మీరు సేవ్ అవుతుండే. సేవ్ అయిపోయినాక నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2, ఇక్కడ నెక్స్ట్ మీ ప్రిఫరెన్స్, ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ నేను ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి వరంగల్ అని సెలెక్ట్ చేసుకున్నా. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నా. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి నాది విజయవాడ అని సెలెక్ట్ చేసుకున్నా. మీ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అదే యాస్టీస్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ప్రిఫరెన్స్ మీ ఇష్టం బట్టి అది ఉంటుంది. మీ లొకేషన్స్ బట్టి, మీ ఏరియా బట్టి మీ ప్రిఫరెన్స్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మీ ప్రిఫరెన్స్ అయిపోయాక కిందకి స్క్రోల్ చేస్తే ఆర్ యూ ఏ పర్సన్ విత్ బ్యాచ్ మార్క్ డిసేబిలిటీ అంటే మీరు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంటే నార్మల్గా ఉండే పర్సన్స్ కన్నా 40% ఆర్ మోర్ ఏమైనా ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదంటే మీరు జస్ట్ లీవ్ చేయండి. దానికి
మనం రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు దానికి డిఫాల్ట్గా పడిపోతుండే. సో దాన్ని మనం ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని స్కిప్ చేసేయండి. జస్ట్ 25.1 అండ్ 25.2 దాన్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే 26.1 ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్. మీరు ఒకవేళ ఈ పోస్ట్ అప్లయింగ్ ఫర్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ అనేది మన నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మీకు కనుక ఉంటుంటే దానికి ఎస్ అని క్లిక్ చేయండి. నాకైతే క్వాలిఫికేషన్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ లేదు కాబట్టి నేనైతే నో అని సెలెక్ట్ చేస్తున్నా. ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ పోస్ట్ 27.1 వచ్చేసి ఆర్ యూ అప్లయింగ్ ఫర్ పోస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్విజిలేటర్ గ్రేడ్ 2. నేనైతే దానికి నాకైతే సంబంధించిన సబ్జెక్ట్ అనేది నా గ్రాడ్యుయేషన్ లేదు కాబట్టి దానికన్నా నేను స్కిప్ అని చేస్తున్నాను, నో అని క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీకు దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వాలిఫికేషన్లో ఉండుంటే, మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండుంటే దాన్ని ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నాకు లేదు కాబట్టి నేను అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని కిందకి స్క్రోల్ చేశాక ఎస్ సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అనేది అయితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆధార్ ఆటో వెరిఫికేషన్, ఇదైతే మెయిన్ ఫ్రెండ్స్. దీని దాకా నేను స్టార్టింగ్లో ఒక 2 అప్లికేషన్స్ అయితే చెప్పాక MySSC అండ్ ఆధార్ ఫేస్ ఆర్డి అని చెప్పాక, ఇక్కడైతే ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ అనేది అయితే యూజ్ అవుతుంది. నో ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మన ఫేస్ అనేది ఆధార్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఆధార్ ఆటో అథెంటికేషన్ వెరిఫికేషన్ అనేది ఉంది. ఆధార్ అథెంటికేషన్ ఇక్కడ ఎస్ అప్రూవ్ ఇచ్చేయండి. అప్రూవ్ ఇచ్చేసాక ఆధార్ ఫేస్ అథెంటికేషన్స్ అని అయితే క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా ఇందాక మనం సెకండరీ ఇన్స్టాల్ చేసుకున్న యాప్ని అయితే ఆటోమేటిక్గా ఓపెన్ చేసి మీ ఫేస్ని అయితే స్కాన్ చేసుకుంటుంది ఈజీగా. మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఫేస్ని అయితే ఇక్కడ ఆ యాప్ అయితే ఓపెన్ అయిపోయాక దానికి అప్రూవల్ అయితే ఏంటి. ఫస్ట్ మనం అప్రూవల్ ఇచ్చేసాక అది ఆటోమేటిక్గా మన ఫేస్ని అయితే స్కాన్ చేసుకుంటుంది. మీరు ఏమైతే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఏమైతే చేయాల్సిన అవసరం, జస్ట్ ఆటోమేటిక్గా అదే మన ఫేస్ని వెరిఫికేషన్ చేసుకొని స్కాన్ చేసుకొని సక్సెస్ అయితే అయిపోతుంది. ఓకే అని క్లిక్ చేసి ఆధార్ అథెంటికేషన్ వెరిఫికేషన్ అయిపోయాక ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్, దానికి ఇంకా ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అడుగుతుంది. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే లైవ్ క్యాప్చర్ లైవ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడైతే మన ఫోటోని అయితే లైవ్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఇంతకు ముందులా మన ఫోటోని అప్లోడ్ చేయడం అలా అయితే లేదు, లైవ్ క్యాప్చర్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్లో మాత్రం వెరిఫికేషన్ చేసుకోండి, ఎస్ పర్మిషన్ ఇచ్చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మన ఫోటోని అయితే లైవ్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేసేయండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత లైవ్ ఫోటో అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని అయితే కనిపిస్తుంది. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అప్డేట్ యువర్ సిగ్నేచర్ అని ఉందిగా. అప్డేట్ యువర్ సిగ్నేచర్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ మీరు అప్డేట్ యువర్ సిగ్నేచర్ అని క్లిక్ చేయగానే మనం ఫైల్ ఫోల్డర్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మనం సిగ్నేచర్ని అయితే సెలెక్ట్ చేసుకొని దాంట్లో పేస్ట్ అయితే చేసుకోవాలి, అప్డేట్ అయితే ఇచ్చుకోవాలి. లైవ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ సబ్మిట్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత రివ్యూ యువర్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. మనం ఒకసారి మన డీటెయిల్స్ అనేది అయితే మనం రివ్యూ చేసుకోవాలి. ఏవైతే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దాన్ని అయితే రివ్యూ చేసుకోవాలి. ఒకసారి చూసుకొని మంచి క్లారిటీగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా రైటా రాంగా అనేది ఇక్కడ వస్తుంది. ఒకసారి అయితే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రీచెక్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ రీచెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ అని ఉందిగా, కిందకి సేవ్ అండ్ నెక్స్ట్ ఉందిగా, దాన్ని సేవ్ అండ్ నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ అయితే ఒకసారి మనకి ఎస్ఎస్సి నుంచి డిక్లరేషన్ అయితే అడుగుతుంది. ఎస్ఎస్సి నుంచి డిక్లరేషన్ అడిగిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం డిక్లరేషన్ ఐ అగ్రీ అని ఉందిగా, ఐ అగ్రీ అని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్షన్ని మనమైతే యాస్టిస్ కాపీ పేస్ట్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని ఉందిగా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అవుతుంది. ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అని అయితే వస్తుంది. మీ ఫామ్ అయితే ఏదైతే ఫిల్ చేశారో సబ్మిట్ చేశారో ఆ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు జస్ట్ గో టు హోమ్ అని ఉందిగా, గో టు హోమ్ అని క్లిక్ చేయండి. హోమ్ ట్యాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్
మీకు మొబైల్లో అయితే క్రోమ్లోకి వెళ్ళిపోండి. క్రోమ్లోకి వెళ్ళాక తర్వాత సర్చ్ బార్లో ఎస్ఎస్సి అని సర్చ్ చేయండి. నాట్ ఎస్ఎస్సి సీజిఎల్, జస్ట్ ఎస్ఎస్సి అని మాత్రమే సర్చ్ చేయండి. ఎస్ఎస్సి సీజిఎల్ అనేది చేయకండి. ఎస్ఎస్సి అని కింద ఫస్ట్ అయితే వెబ్సైట్ వస్తుంది. ఆ ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేశాక లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఉందిగా, లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయండి. లాగిన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేశాక ఇక్కడ లాగిన్ అయితే అడుగుతుంది. ఇందాక మీరు ఎలా అయితే యాప్లో లాగిన్ అయ్యారో అలాగే సేమ్ ఇక్కడ లాగిన్ అయితే అయిపోండి. యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశాక కింద పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసేయండి. పాస్వర్డ్ని కన్నా ఎంటర్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ ఎంటర్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాప్షన్ అయితే అడుగుతుంది. క్యాప్షన్ పేస్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ HE5 ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోయాను. నేను సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాను. మన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మై అప్లికేషన్స్ అని ఉందిగా, మై అప్లికేషన్ని క్లిక్ చేయండి. కంబైనర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ దాన్ని కిందకి స్క్రోల్ చేస్తే ప్రింట్ అని ఒక ఆప్షన్ ఉందిగా, ప్రింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అయితే ఇక్కడ ఈ అప్లికేషన్ ఏం లేదు, జస్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ప్రింట్ అనే ఆప్షన్ ఉందిగా, మళ్ళీ ప్రింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అగైన్. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఆప్షన్ కనిపిస్తుంది. మీరు అయితే డౌన్లోడ్ చేస్తుంది మీకు అలా ఆప్షన్స్ కనిపించదు. నా క్రోమ్లో డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళాక మన అప్లికేషన్ అయితే ఇక్కడ చూడండి, మన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయ్యింది. ఇలా అయితే మనం సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఫామ్ ఎస్ఎస్సి సీజిఎల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.